హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఏంటి మళ్ళీ పెళ్లి జరిగిందా మీ ఇంట్లో అని అనుకుంటున్నారు కదా. ఏంటోనండి, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మా ఇంట్లో వరుసగా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. యాక్చువల్ గా ముందు అస్సలు ప్లాన్ లేదు వ్లాగ్ షూట్ చేసుకుందామని. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సెలబ్రేషన్స్ అండ్ మేము చేసిన కొన్ని ఫన్నీ మూమెంట్స్ మీతో కూడా షేర్ చేసుకుందామని చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసుకొచ్చాను. ఎక్కువ ఏం షూట్ చేయలేదు, సో వ్లాగ్ చాలా షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఏంటి వీళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని సతాయిస్తున్నారు అనుకుంటున్నారు కదా. అలా ఏం కాదు, మేమందరం అన్నకి చెల్లెళ్ళం. అన్న అంటే ఇక్కడ పెళ్లి కొడుకు అనమాట. సో చెల్లెళ్ళందరూ ఒకే చోట ఉంటే ఇక మామూలుగా ఉంటుందా చెప్పండి. ఇక మా అందరికీ తోడు మా బాబాయ్ కొన్ని ఐడియాస్ ఇచ్చాడు, వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎప్పుడు రొటీన్ గా కాకుండా కాస్త డిఫరెంట్ గా ఇలా ట్రై చేసాము. పిక్స్ ఎలా వచ్చాయో తెలియదు కానీ ఫంక్షన్ హాల్లో ఉన్న వాళ్ళందరూ నవ్వుకున్నారు. ఇక వీడియోలో అందరినీ కవర్ చేద్దామని పిన్ని వాళ్ళ దగ్గరికి ఫోన్ కెమెరా ఆన్ చేసి తీసుకెళ్లగానే మా పిన్ని ఏమో ఆగమ్మా లాంగ్ చైన్ సరిగా కనపడట్లేదు, పైన వేసుకుంటాను అని చెప్పారు. ఇలా సరదాగా ఫన్నీగా జరిగింది. ఇది ఒక్కటే కాదు, ఇంకా డాన్స్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రపోజల్ సీన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ నేను చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి. ఎవరికి చెప్తున్న డైలాగ్ మీరు? సార్ కొంచెం స్మైల్ చేస్తాం. సరే సార్ నమస్కారం అండి, పేరు నమస్కారం సంస్కారం కాబట్టి మీరు చెప్పారు కాబట్టి కారణం చెప్పాలి. అన్న ప్రపోజల్ ఏమో కానీ వదిన చాలా బాగా చెప్పారు కదా. ఇదంతా ఓకే కానీ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా వేరే లెవెల్. అసలు ఇద్దరికి ఫుల్ మొహమాటం. వదిన సిగ్గుపడుతుంది ఓకే, బట్ వదిన కన్నా అన్న ఇంకా ఎక్కువ సిగ్గుపడుతున్నారు. వీళ్ళిద్దరి దగ్గర ఒక 2 స్టెప్పులు వేపిద్దామని. ఇక చెల్లి చేసిన ప్రయత్నాలు అంతా ఇంత కాదు, నేను చెప్పడం మీరే చూసేయండి. ఇలా రిసెప్షన్ మొత్తం చాలా బాగా జరిగింది. హ్యాపీగా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ నైట్ అంతా మొత్తం మాట్లాడుకుంటూనే ఉన్నాము. అండ్ మార్నింగ్ ముహూర్తం కూడా చాలా బాగా జరిగింది. మార్నింగ్ ముహూర్తం కల్లా లీక్షు లేసేసింది, లేదంటే షూట్ చేసి ఉంటాను. సో ఇంకా తనని మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను. బట్ కొంచెమే షూట్ చేసినా మంచిగా ఎంజాయ్ చేసినాం. చాలా హ్యాపీగా జరిగింది పెళ్లి మొత్తం.
సో ఫైనల్ గా మా ఇంట్లో ఇంకో అన్నయ్య బ్యాచిలర్ లైఫ్ ని ఖతం చేసుకొని మ్యారీడ్ లైఫ్ లోకి ఎంటర్ అయిపోయాడు. మ్యారీడ్ లైఫ్ మొత్తం హ్యాపీగా ఉండాలని మీరందరూ బ్లెస్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.